హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. సో మీరు ఇచ్చినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే విధంగా కొన్ని చెప్పారు అండ్ బిజినెస్ స్ట్రక్చర్స్ కొన్ని చెప్పారు. చాలామందికి ఏదైనా పర్సనల్ బిజినెస్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత వెతుక్కున్నారు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది బిజినెస్ మీద. సొంత కాళ్ళపై నిలబడాలి, ఏదైనా సొంతది ఉండాలి, డిపెండెన్సీ ఉండకూడదు అనేటువంటి ఆలోచన కూడా పెరిగింది. సో ఈ వీడియోలో ఏ బిజినెస్ ఐడియా చెప్తున్నారు? చాలా ఫార్చ్యూన్ 500 కంపెనీస్, యూనికార్న్ స్టార్టప్స్ కూడా బిజినెస్ వైండప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నో కొత్త యూనికార్న్స్ కూడా పుట్టుకొచ్చాయి. థింగ్ ఏంటంటే మార్కెట్కి తగ్గట్టు మనం ఎలా అడ్జస్ట్ అయ్యామన్నది బిజినెస్ లాజిక్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండదు. ఇప్పుడు ఏవో క్రైసిస్, ఇష్యూస్, స్టాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ ఎంత అడాప్టబిలిటీ మన బిజినెస్కి ఉంది, ఎంత ప్రాబ్లంలో కూడా మనం ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం, ఇలాంటి లాజిక్ మీద ఎక్కువ బిజినెస్లు సర్వైవ్ అవుతాయి. మాకు తెలిసిన వాళ్ళే ఒక కన్సల్టేషన్ అడిగారు, ఖాళీగా ఉంటున్నాం ఇంట్లో ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏదైతే బెటరు అది కొంచెం మినిమం వైబిలిటీ ఉండేలా ఉండాలి, విత్ ఇన్ ద సిటీ చేసుకునేటట్టు ఉండాలి అని. సో వాళ్ళకి క్లీనింగ్ కంపెనీ అని ఒక ఐడియాని సజెస్ట్ చేయడం జరిగింది. క్లీనింగ్ కంపెనీ ఏంటి అంటే, జనరల్గా మనకి ఇంట్లో ప్రతిరోజు మెయిడ్ వస్తుంది, డిషెస్ వాష్ చేయడానికి కానీ, ఫ్లోర్ క్లీన్ చేయడానికి కానీ, మోప్ చేయడానికి కానీ మెయిడ్ వస్తుంది. బట్ ఇదే కార్పొరేట్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ వచ్చేసరికి వీళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక కంప్లీట్గా ఒక 5 floors కన్స్ట్రక్షన్ కంపెనీ వర్క్ అంతా అయిపోయింది, బట్ బిల్డర్ టెనెంట్కి లేదా ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు చాలా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అక్కడ. లేదు మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్న చాలా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఇదేంటంటే నార్మల్ మెయిడ్ ఇది తీసేటప్పుడు కానీ, వర్క్ చేసేటప్పుడు కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఎస్పెషల్గా మనం క్లీనింగ్ కంపెనీ అని ఒక బిజినెస్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి థింగ్ ఏంటంటే ఒక 2 లేదా 3 మనుషులు ఉంటే సరిపోతుంది ఈ బిజినెస్కి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక కపుల్ ఆఫ్ వాక్యూమ్ క్లీనర్స్, మాప్స్, వాటికి కావాల్సిన కెమికల్, మెటీరియల్, మాప్స్, ఫ్యాబ్రిక్ మెషిన్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. ఒక 2-3 మనుషులు అయితే సరిపోతుంది. హార్డ్లీ ఒక 1,50,000 అనుకోండి ఇన్వెస్ట్మెంట్, ఒక 2 మనుషులు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దగ్గరలో ఉన్న కొత్తగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఆఫీసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ వీటిని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఓనర్కి కీస్ ఇచ్చే ముందు మధ్యలో చాలా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ వర్క్ కనుక వీళ్ళకి అప్పచెప్తే నీట్గా ఇల్లంతా క్లీన్ చేసి, శానిటైజ్ చేసి, మాప్ పెట్టి చాలా క్రిస్టల్ క్లియర్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారనమాట. దీనివల్ల 2 అడ్వాంటేజ్లు ఏంటంటే, ఒకటి మెయిడ్ చాలా పనులు చేయగలదు బట్ ప్రొఫెషనల్గా చేయరు. అవును. బట్ ఈ క్లీనింగ్ కంపెనీకి వచ్చేసరికి మనం చూసుకోవాల్సింది క్వాలిటీ వర్క్. అంటే మనం ఎంత ప్రాపర్గా చేస్తున్నాం, ఎటువంటి రిమార్క్స్ లేకుండా, స్టెయిన్స్ లేకుండా ఎంత ప్రాపర్గా వాష్ చేస్తున్నాం, ఫ్లోర్ ఎంత బాగుంది, ఎగ్జాక్ట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అర్బన్ కంపెనీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి టీవీలు కానీ, ఏసీలు కానీ, వాషింగ్ మిషన్లు కానీ రిపేర్ చేసి వెళ్తారు. అవును. బట్ క్లీనింగ్ కంపెనీ ఏంటంటే ఎస్పెషల్గా వాల్స్, ఫ్లోరు, ఆఫీస్లో ఉండే టేబుల్స్, చైర్స్ వీటిని కూడా శానిటైజ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో వీళ్ళు ఈ ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ కంపెనీలని, కార్పొరేట్ ఆఫీసులని అప్రోచ్ అయితే సరిపోతుంది. అదర్ దాన్ దట్ ఎవరైనా రెగ్యులర్గా ట్రావెలింగ్ చేసే కపుల్ ఉంటారు కొందరు, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మెయిడ్ని పెట్టుకోలేరు, అలాగని వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకోలేరు, ఎక్కడో ఉంటారు, ఓన్ హౌస్ ఉంటుంది. సో ఇలాంటి క్లీనింగ్ కంపెనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారనుకోండి, మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ వచ్చి నీట్గా క్లీన్ చేసి ఎలా ఉందో అలా పెట్టేసి వెళ్తారనమాట. దీంట్లో ఛార్జెస్ కూడా ఎలా ఉంటాయంటే, మీరు 2 typesగా తీసుకోవచ్చు. ఒకటి ఎస్ఎఫ్టీ ప్రకారం ఇంతని క్యాలిక్యులేట్ చేసి మీరు ఫీజు కలెక్ట్ చేయొచ్చు. లేదు సింగిల్ బెడ్రూమ్కి ఇంత, డబుల్ బెడ్రూమ్కి ఇంత, 3 BHK అయితే ఇంత, కార్పొరేట్ ఆఫీసెస్కి అయితే ఇంత, ఇంకా రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎంత యావరేజ్గా చూసుకున్నా మినిమము ఒక ఇంటికి మీరు వర్క్ చేశారంటే ఒక సింగిల్ టైం 5,000 కలెక్ట్ చేయొచ్చు. సో రోజుకి మార్నింగ్, ఈవినింగ్ సరిపోతుంది, హాఫ్ డే సరిపోతుంది, మనకి 1 day కూడా పట్టదు. ఒక చిన్న ఫ్లాట్ నీట్గా క్లీన్ చేయడానికి 2-3 మనుషులతో. చాలా మంది హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా వేరే హౌస్ షిఫ్ట్ అవుతారు. ఈవెన్ రెంటెడ్ హౌస్ అయినా కొత్తగా వేరే హౌస్ తీసుకునేటప్పుడు చాలా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది ప్రీవియస్ వాళ్ళది, వాల్స్ అవి అంత క్లీన్గా ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యామనుకోండి, ఒక 5,000లో నీట్గా క్లీన్ చేసి వెళ్తారు. సో మార్నింగ్, ఈవినింగ్ 2 customers అనుకున్న ఒక 10,000 వస్తుంది డైలీ. మంత్ అయ్యేసరికి 30 daysకి 3 lakhs ఇన్కమ్ జనరేట్ అవుతుంది. స్టాఫ్ ఎక్స్పెన్సెస్, కావాల్సిన కెమికల్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, మన ప్రమోషన్ యాక్టివిటీస్ ఒక 1,50,000 పక్కన పెట్టినా 1,50,000 అనేది ప్రాఫిట్ కింద మిగులుతుంది. సో దేశాలు వెళ్ళకపోకర్లేదు, మనం ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో చుట్టుపక్కల 4-5 గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక 10 కార్పొరేట్ ఆఫీసులు టైఅప్ పెట్టుకున్న నెలకి సరిపోతుంది. అవును. సో యావరేజ్గా ఒక 30-50 customers ఉన్నా చాలు 1,50,000 అనేది ఈ బిజినెస్ మీద తీయచ్చు. 1,50,000 ఖర్చులు పోగా, ప్రాఫిట్ గురించి నేను చెప్తున్నా.
రికరింగ్ ఇన్కమ్ అనేది అది మీరు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని పెంచుకునే బట్టి మీ స్టాఫ్ని పెంచుకునే బట్టి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. మంచి బ్రాండ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అర్బన్ కంపెనీ లాగా మంచి బ్రాండ్ వాల్యూ వచ్చింది అనుకోండి, సిటీలోని వేరే చోటకి మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు ఇదే బిజినెస్ని. ఓకే. యా. సో ఇందులో అయితే మీరు చెప్పినట్లుగానే చాలామందికి అంటే ఒక ఈజీ వర్క్ దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వర్క్ కోసం ఎవరెవరో ఎక్కడెక్కడ వెతుక్కుంటూ ఉంటారు. అవును. ఈ క్లీనింగ్ సెక్షన్కి సంబంధించింది మాత్రం రియలీ వెరీ గుడ్ ఐడియా, చాలామందికి ఉపయోగపడేటువంటిది. అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు, ఏరియా వైజ్ అయినా కూడా డెవలప్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, కంపెనీ దీనికి సంబంధించి అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఫార్మేట్, ఇవన్నీ మీరు గైడ్ చేస్తారా మిమ్మల్ని అప్రోచ్ అయితే? తప్పకుండా నాగరాజు గారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్ ఎస్పెషల్లీ టైర్ 1 టైర్ 2 సిటీస్లో బాగా క్లిక్ అవుతుందండి. టైర్ 1లో అయితే చాలా డిమాండ్ ఉంది వీటికి. ఇప్పుడు మీరు రీసెంట్గా మరి మల్టీప్లెక్స్లకి థియేటర్లకి వెళ్తున్నారో లేదో తెలియదు, ఒకవేళ వెళ్తున్నట్టయితే కనుక పీవీఆర్ క్లీనింగ్ అని ఒక కొత్త బ్రాండ్ని స్టార్ట్ చేసింది. అవును. ఎందుకంటే వాళ్ళకి థియేటర్స్ శానిటైజ్ చేయడం అలవాటు అయిపోయి దాన్నే ఒక కార్పొరేట్ కంపెనీ కింద లాంచ్ చేసి పీవీఆర్ క్లీనింగ్ కంపెనీ అని ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్, లగ్జరీ విల్లాస్ వీళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. బికాస్ దే కెన్ పే 20,000 30,000 per day వితౌట్ ఎనీ డౌట్. సో అదొక కార్పొరేట్ కంపెనీ కాబట్టి చాలా ఈజీగా ఎక్వైర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక నామినల్ పర్సన్ కూడా ఈ బిజినెస్ని ఆ సెగ్మెంట్లో కవర్ చేయొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ దీనికి వచ్చేసరికి బేసిక్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది ఒక 5,000 6,000లో. అండ్ ఫర్దర్గా అసలు ఫస్ట్ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, వే ఆఫ్ బిహేవియర్ ఏంటి, మనం క్లయింట్ బడ్జెట్ ఇచ్చేటప్పుడు ఎలా నెగోషియేట్ చేస్తాం, అండ్ ఇన్వాయిస్ కొంత బేసిక్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తాను. అండ్ ఈ 30 days హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ ఆర్ హౌ టు స్టార్ట్ యువర్ స్టార్ట్అప్ అనే కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం. ఆ కోర్స్ ఎవరైనా అటెండ్ అయినా కూడా అందులో ఈ డీటెయిల్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది అన్బ్రీఫ్గా. అంటే ఇప్పుడు మనం ఒక 10 minutesలో మాట్లాడగలిగాం, బట్ 1 day 2 days మనం కంప్లీట్గా డిఫరెంట్ పీపుల్తో ఎక్స్ప్లోర్ చేసి లైవ్గా మనం కొన్ని టెస్ట్ కేసెస్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకున్నప్పుడు మీరు రేపు బిజినెస్లో ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. యా. సో పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తారా? పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తాను. నేను మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కనుక ఎవరికైనా ఆ నెంబర్ షేర్ చేసినట్టయితే నేను పర్సనల్గా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. సో దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే పర్టికులర్గా బిజినెస్ స్ట్రక్చర్ అయితే ఒక ఏరియాని చూస్ చేసుకొని సో దాన్ని బట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ పర్ డే 5,000 తీయచ్చు, ఈజీగా తీయచ్చు. కష్టపడాలి, అది ప్రమోట్ చేసుకోవడం కష్టం ఉంది, సంపాదించడం అంత కష్టం అయితే ఏం లేదు. చిన్న చిన్న ఛాలెంజెస్ ప్రతి చోట ఉంటాయి. ముందు మనం తెగించాలి, సరే నేను పని చేయగలను, నేను నమ్మగలను, ఈ వ్యాపారం మీద డబ్బులు వస్తాయని ముందు ఒక ఐడియాని నమ్ముకొని ముందుకు దిగితే ఖచ్చితంగా పని జరుగుతుంది. అవునండి. లేదు, అది చాలామంది చేసుకోవడానికి ఈజీగా ఉండేటువంటి వర్క్. మనం చేసుకునే బిజినెస్ ప్రమోషన్ బట్టి ఉంటుంది. చుట్టుపక్కల త్రూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ త్రూ ఎటువంటి ఒక వర్క్ స్టార్ట్ చేసాము అని అంటే నిజంగా మీరు ఒక అపార్ట్మెంట్లో ఒకరిని కనుక చూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక 10 కాంటాక్ట్స్ వస్తాయి అదే అపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే ఈరోజు అందరికీ మనీ మ్యాటర్ కాదు. అవును. 2,000 3,000 5,000 పే చేయడానికి ఎవరు వెనకాడరు. సో క్లీన్గా శానిటైజేషన్ అంతా చేస్తారు కాబట్టి బాగుంటుంది, ఐడియా క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ 2 కంపెనీలకు మీరు కన్సల్టేషన్ చేసాం, 2 బాగానే ఉన్నాయి వాళ్ళకి, హైదరాబాద్లో ఒకటి, వైజాగ్లో ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక మంచి ఐడియాని ఇచ్చినందుకు. చాలామంది మీ క్లాసెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ ఏ విధంగా ఉంటుందంటారు? పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తారా? యా, మీరు ఎస్పెషల్లీ ఈ పర్సనల్ అపాయింట్మెంట్కి వచ్చేసరికి వీకెండ్స్ ఈ స్టార్టప్స్ మీద, బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. ఎందుకంటే వీకెండ్స్ జనాలకి ఖాళీ ఉంటుంది, నేర్చుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. అదే మన వీక్ డేలో ఏదైనా కోర్స్ ప్రమోట్ చేసినా కొంచెం సక్సెస్ అవ్వడం కష్టం, బట్ వీకెండ్లో పీపుల్ అవైలబుల్గా ఉంటారు, సాటర్డే సండే టైం స్పేర్ చేయగలరు. సో ఎవ్రీ వీకెండ్ మనం సెమినార్స్, వర్క్షాప్స్ దీని మీద చాలా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కాలేజెస్లో, హోటల్స్లో, బ్యాంకెట్ హాల్స్లో కండక్ట్ చేసాం. అండ్ ఫర్దర్గా మనం హైదరాబాద్లో ఏదైనా ప్లాన్ చేయాలి, లేదా వేరే లొకేషన్లో పర్టికులర్గా ఒక 20 మంది 30 మంది ఉన్నారు, మనం ఎట్ ఏ టైం వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఆ డే టు షెడ్యూల్ మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఐ కెన్ కమ్ అండ్ గివ్ ద ట్రైనింగ్ ఫర్ 2 days 3 days. సో మీరు వెళ్తారు, మీరు కూడా కండక్ట్ చేస్తారు క్లాసెస్? ఎస్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఏదైనా బిజినెస్ ఐడియా ఒకవేళ మైండ్లోకి వచ్చింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అండ్ పర్ డే పర్ మంత్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి పెడతాము. సో అది కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉండేలాగా
సుధీర్ వర్మ గారు నేను వీడియోస్ చేస్తూ ఉంటాం వాటి మీద. లేదు మీకు ఒక బిజినెస్ ఐడియా కావాలి, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడాలి అనేటువంటి ఆలోచన మీకు కనుకుంటే, ఒక కొత్త బిజినెస్ ఫార్మేట్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, బిజినెస్ ఐడియాస్ కోసం మీరు సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్టార్టప్ ఇన్ 30 days అని ఒక కోర్స్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్సుకి సంబంధించిన కూడా చాలామంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. సో ఆసక్తి కలిగిన వారు దాన్ని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. 30 days కోర్స్ని ఏ విధంగా ఉంటుందనేది. అండ్ ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ అండ్ ఎవరికైనా పర్సనల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఒక లెవెల్ వరకు వచ్చి ఉంటాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, మైండ్ సెట్, దాంతోపాటు బిజినెస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఐడియాస్ మీకు కనెక్ట్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.